వీర హనుమాన్. తరువాయి భాగం. పాండవులు జూదంలో కౌరవులకు ఓడి వనవాసం చేస్తున్నారు. ద్రౌపది భీముడితో వనవిహారం చేస్తూ ఆహ్లాదకరంగా ఉన్న ఒక ప్రదేశంలో చదునుగా వెదికలుగా ఉన్న స్ఫటిక శిలపై కూర్చొని దూరంగా కనిపిస్తున్న హిమగిరి శిఖరాల సొగసులు తిలకిస్తున్నది. ఆ సమయంలో పెద్ద గాలి వీచింది. ఆ గాలిలో అపురూపమైన పెద్ద పువ్వు కొట్టుకొని వచ్చి ద్రౌపది ఒడిలో పడింది. ఆ ప్రదేశం అంతా దాని పరిమళంతో గుబాలించిపోయింది. దాని రెక్కలు లెక్కకు మిక్కిలిగా ఉన్నవి. అది కొంచెం నలిగి ఉన్నది. అది సౌగంధిక కమలం. కుబేరుడు పట్నమైన అలకాపురి దావున మానస సరోవరంతో కలిసి ఉన్న దల సరోవరంలో రోజుకు ఒక్కటి మాత్రమే వికసిస్తూ ఉంటుంది. కుబేరుడు ప్రతిరోజు పుష్పక విమానం మీద కైలాసానికి వెళ్ళి సౌగంధిక పుష్పంతో శివార్చన చేసి క్రితం రోజు అర్పించిన పువ్వును శివుని నిర్మల్యంగా తన నగరానికి తీసుకువెళ్తూ ఉంటాడు. అలాంటిదే పుష్పకం నుండి జారి ఆకాశం నుంచి గాలితో కొట్టుకొని వచ్చి ద్రౌపదికి దొరికింది. ద్రౌపది ఆశ్చర్యంతో ఆ పుష్పాన్ని చూసి ముచ్చట పడుతూ అలాంటి పుష్పాన్ని కొత్తది తెచ్చిపెట్టమని భీముణ్ణి ఆప్యాయంగా కోరింది. భీముడు గదను భుజాన వేసుకొని వెతుకుతూ వెళ్ళి హిమాలయ సానువులో ఉన్న కదలీవనం ప్రవేశించి నడుస్తున్నాడు. ఆ వనంలోనే హనుమంతుడు పెద్ద అరటి చెట్టు బోదెను పండు ముసలి రూపంతో ఆనుకొని కాళ్ళు చాచి కూర్చొని రామస్మరణ చేస్తున్నాడు. అతని తోక చాలా దూరం వరకు దారికి అడ్డంగా పడి ఉన్నది. భీముడు దాన్ని ఒక కోతి తోకగా గుర్తించి దాటుకొని వెళ్ళడానికి రాజసం అడ్డు వచ్చి చుట్టూరా కలిజూచాడు. రామ అనుకుంటూ కునుకుపాట్లు పడుతున్న హనుమంతుడు అతడికి కనిపించాడు. వెంటనే భీముడు నేల అదిరేలా అడుగు చప్పుడు చేస్తూ బెదిరించాడు. హనుమంతుడు ఆయాసంగా వగరుస్తూ, నాయనా, పండు ముసలివాణ్ణి, ఓపిక లేదు, నువ్వే దాన్ని పక్కకు నెట్టుకొని వెళ్ళు, కనికరించి కాస్త శ్రమపడు అన్నాడు. భీముడు గదను వాల్చి తోకను తోశాడు. అది కొంచెమైనా జరగలేదు. చేత్తో తోశాడు. రెండు చేతులతో సత్తువు పూరా గట్టిగా నొక్కిపట్టి కదిలించాలని విశ్వప్రయత్నం చేసినా ఏమాత్రం లాభం లేకపోయింది. హనుమంతుడు విసుక్కుంటూ, ఏమిటి నాయన, గుప్పెట పట్టి నొక్కి నొక్కి చంపుతున్నావు, ఒక ముసలి కోతిగాడి తోకను నెట్టలేకపోతున్నావా? ఏం ఘనకార్యం సాధిద్దామని పెద్ద గద పట్టుకొని మరీ బయలుదేరావు. మీ కుర్రాలకు తొందరపాటే గాని ఆలోచన ఉండదు. అందులోనూ ప్రియమైన ఆడదాని కోరిక తీర్చడానికి మరీ తొందర, ఎక్కడలేని చురుకు వస్తుంది. అటువంటిదేమీ కాదు కదా అన్నాడు. భీముడు ఉడికిపోయి, అధిక ప్రసంగం కట్టిపెట్టు అంటూ హనుమంతుణ్ణి గదతో కొట్టబోయాడు. హనుమంతుడు నవ్వుతూ, ఓహూ, గద యుద్ధానికి పిలుస్తున్నావా? ఇన్నాళ్ళు సొమ్ము నేర్చి మూలనున్న ముసలివాడితోనే యుద్ధానికి దిగావు. నీలాంటి తమ్ముళ్ళుంటే అన్నలకు అరణ్యవాసాలే గతి. నాకు ఉందిలే ఒక గద, నాతో బాటే అది ముసలిదైపోయింది అని చెప్తూ దూరంగా ఉన్న తన గదను చెయ్యి చాచి అందుకోపోతే అందక, కాస్త నా గదను అంది తమ్ముడు, గద యుద్ధం చేయమంటున్నావుగా మరి అన్నాడు. భీముడు ఆ గదనెత్తి అందియడానికి ఆయాసపడుతుంటే హనుమంతుడు, మా కాలంలో ఇలాంటి గదలే గాని గొల్ల గదలు, రేకు గదలు ఎరగం. ఇంకా వెనకటి కాలంలో బండరాతి గదలే వాడేవాళ్ళం అంటూ గదనందుకొని బెండులాగా ఎత్తి భీముడి నెత్తి మీద ఆశీర్వదిస్తున్నట్లుగా సూతారంగా మోపాడు. భీముడు బాధతో ములుగుతూ తన గదతో హనుమంతుని కొట్టాడు. హనుమంతుడు దిగ్గున లేచి గదనెత్తి పట్టుకొని హూంకరించాడు. కదిలీవనం దద్దరిల్లింది. ఇద్దరు చాలాసేపు గద యుద్ధం చేశారు. భీముడి గద పట్టు తప్పి దూరానికి తూలపడింది. హనుమంతుడు తన గదను విసిరేసి మల్ల యుద్ధానికి తొడచరిచాడు. ఇద్దరు మల్ల యుద్ధం చేస్తుండగా భీముడికి ఒక విషయం బోధపడింది. హనుమంతుడు తలుచుకుంటే భీముణ్ణి చిత్తు చేసి ఏం చేసినా చేయగలడు. కానీ హనుమంతుడు గదాయుద్ధంలోనూ మల్ల యుద్ధంలోనూ తనకు తెలియని మెలకువలను గురువు శిష్యుడికి నేర్పుతున్నట్లుగా యుద్ధం చేసి చూపించాడు. భీముడు చప్పున హనుమంతుడి ముందు మోకరిల్లి, మహానుభావ, తెలుసుకున్నాను, నువ్వు హనుమంతుడివే. నేను వాయుదేవుడి వరప్రసాదుని, కుంతి కుమారుణ్ణి, భీమసేనుణ్ణి, ధర్మరాజు పెద్ద తమ్ముణ్ణి, అనుగ్రహించు అని స్తోత్రం చేశాడు. హనుమంతుడు భీముణ్ణి వాత్సల్యంతో లేవనెత్తి, అవును తమ్ముడు, మనం ఇద్దరము వాయునందనులమే అన్నాడు. భీముడు, నీ బ్రహ్మాండమైన రూపాన్ని చూడాలని ఉంది అన్నాడు. నాయన, ఇది ద్వాపరయుగం, నా పూర్తి విశ్వరూపం నీవు చూడలేవు, నీ తృప్తి మేరకు చూపిస్తాను, చూడు అని శరీరాన్ని మేఘమండలాన్ని దాటిస్తూ పెంచి తోకని ఎత్తి ఆకాశాన్ని చుడుతూ హనుమంతుడు భీకరంగా గర్జించాడు. భీముడు అదిరిపడుతూ ఆ రూపాన్ని చూడలేకపోయాడు. విశ్వరూపాన్ని ఉపసంహరించుకోమన్నాడు. హనుమంతుడు తగ్గి, ఇంతకు నీవు బయలుదేరిన పని చెప్పావు కాదు అన్నాడు. భీముడు చెప్పాడు. భీమసేన, దల సరోవరాన్ని కైసీకి అనే యక్షిని కాపలా కాస్తూ ఉంటుంది. అది చాలా ప్రచండురాలు. దాని ముందర బలపరాక్రమాలు ఎందుకు పనికిరావు. దాని మాయాజాలానికి లొంగని వారుండరు. నేను జపించే రామనామం నిన్ను హెచ్చరిస్తుంది. అప్పుడు జాగ్రత్త పడు. గుర్తుంచుకో, ఆ యక్షిని గొప్ప శివదీక్ష పరురాలు. నా రోమాల్ని గుప్పెడు పట్టుకెళ్ళి యక్షిని నిన్ను అడ్డగించినప్పుడల్లా ఒక రోమాన్ని దాని ముందు వెయ్యి.
రోమం పడ్డ చోట శివలింగం లేస్తుంది. యక్షిని శాస్త్రనామాలతో దాన్ని అర్చిస్తూ కూర్చుంటుంది. ఆ విధంగా నీ పని చక్కబెట్టుకొనిరా అని చెప్పి హనుమంతుడు తన తోక కుచ్చు నుండి రోమాలను తీసి ఇచ్చి భీముడికి దల సరోవరానికి దారి చూపించాడు. కేశికి దూరంలో వస్తున్న భీముని చూసి వెంటనే ఎంతటి వారినైనా సమ్మోహపరచగల అద్భుత సౌందర్యవతిగా రూపదాల్చి ఆటపాటలు మొదలుపెట్టింది. భీముడు సమీపించి పరవశించిపోయాడు. అతని చెవిలో మారు మ్రోగింది. భీముడు తెలివి తెచ్చుకొని ముందుకు సాగాడు. ఎన్ని విధాలుగా కవ్వించినా భీముణ్ణి మాయాజాలంలో ముంచలేక యక్షిని విసిగి చివరకు భయంకర ఆకారంతో అతన్ని అడ్డగించింది. భీముడు హనుమంతుడు రోమాన్ని దాని ముందర వెయ్యగానే సాక్షాత్కరించిన శివలింగానికి కైసీకి లెంపలు వేసుకొని సాగిలపడి మ్రొక్కి స్తోత్రనామం మొదలుపెట్టింది. దాని ఆరాధన పూర్తయ్యేలోగా భీముడు దలసరోవరంలో దిగి సౌగంధిక కమలాన్ని కాడతో తుంచి పట్టుకొని పలాయనమయ్యాడు. కైషేకి ప్రచండ వేగంతో వెంబడించింది. దాని జుట్టు అగ్నిశిఖల్లాగా గాలిలో విరజిమ్ముకుంటూ భీముని చుట్టుముట్టింది. భీముడు దారి పొడవున రోమాలు వేస్తూ భక్తురాలికి ఎడతెగని ఆరాధన కాలక్షేపాన్ని కల్పిస్తూ తప్పించుకొని హనుమంతుడున్న కదలీవనాన్ని చేరుకున్నాడు. భీముడు సౌగంధిక పుష్పాన్ని హనుమంతుడికి చూపిస్తూ, మహానుభావ, ఇప్పుడు నీ అనుగ్రహంతో నాకు విజయం చేకూర్చినట్లే మునుముందు కౌరవులతో మాకు జరగబోయే సంగ్రామంలో నీవు మాకు సహాయపడాలని మా పాండవులందరి పక్షాన వేడుకుంటున్నాను అని చేతులు జోడించాడు. అప్పుడు హనుమంతుడు, భీముడా, నేను ఈ కాలంలో యుద్ధం చేయను. అడిగావు గనక సంగ్రామం జరుగుతున్నప్పుడు నీ తమ్ముడు అర్జునుడి రథం మీద జెండాను అంటి పెట్టుకొని రక్షగా ఉంటాను. మీకు జయం కలుగుతుంది. ఇక నీవు నిశ్చింతంగా వెళ్ళి సౌగంధికను ద్రౌపదికి ఇచ్చి ముచ్చట తీర్చు. మాయాలేడిని కోరి ఆనాడు సీత అన్ని అగచాట్లు తెచ్చిపెట్టుకున్నది. ఇలాంటి కోరికలు కోరడం అంత మంచిది కాదని చెప్పానని చెప్పు. సౌగంధిక కమలాన్ని శివార్చన చేసి అలాగే ఉండనిచ్చు. తిరిగి కొప్పు ముడి వేసుకున్నప్పుడు శివ నిర్మాల్యంగా తీసి ధరించమని చెప్పు. శివార్చన చేసినందువల్ల నీకు శుభము, కుబేరుడు ఐశ్వర్యం కలుగుతాయి. సౌగంధిక ఎప్పటికీ వాడదు అని చెప్పి భీముణ్ణి ఆశీర్వదించి పంపాడు. భీముడు సౌగంధికా కమలాన్ని ద్రౌపది చేత శివార్చన చేయించాడు. హనుమంతుడు చెప్పమన్నది కూడా చెప్పాడు. ద్రౌపది విని సిగ్గుతో క్షణం ఊరుకొని మందహాసం చేస్తూ, నేను సౌగంధికను కోరినందువల్లనే కదా ఆ మహానుభావుడి రక్ష మనకు లభించింది. నా కోరిక మూలాన మనకు మంచే జరిగింది కదా అన్నది. భీముడితో సహా పాండవులందరూ అవును అవును అన్నారు. హనుమంతుడు అనుగ్రహానికి మహా ఆనందపడ్డారు. పాండవుల నియమం ప్రకారం 12 ఏళ్ల వనవాసం ముగించి తరువాత 1 ఏడాది అజ్ఞాతవాసం విజయవంతంగా చేసి కృష్ణుణ్ణి తమ పక్షాన కౌరవుల దగ్గరికి సంధి రాయవారానికి పంపారు. కృష్ణుడు చేసిన హితవచనాలు దుర్యోధనుడు లెక్క చేయలేదు. సంధి పాసగా లేదు. యుద్ధం తప్పనిసరి అయింది. రణదుందువి మ్రోగించి అర్జునుడు రథం మీద రెపరెపలాడుతున్న పథకాన్ని హనుమంతుడు సూక్ష్మ రూపంతో అంటి పెట్టుకొని ఎగిరాడు. కృష్ణుడు అర్జునుడు రథం తోలాడు. విజయధ్వజం ఉజ్వలంగా ఎగిరింది. కురుక్షేత్రంలో మహాభారత సంగ్రామం బ్రహ్మాండంగా జరిగింది. కృష్ణుడు రథసారథిగా ఉండి గుర్రాలను అదిలిస్తూ అర్జునుడి చేత దిగ్విజయంగా యుద్ధం చేయించాడు. అర్జునుడు విజయుడిగా పేరు పొందాడు. కృష్ణుడు విజయసారథిగా అనిపించుకున్నాడు. దూష్మాసనుడు ద్రౌపది జుట్టు పట్టి సభకు ఈడ్చుకొని వచ్చినప్పుడు అతడి రక్తంతో ద్రౌపది జుట్టు తడిపి ముడివేస్తానని భీముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అలాగే యుద్ధంలో భీముడు దుశ్శాసనుడు రొమ్ము చీల్చి ఆ రక్తాన్ని ద్రౌపది కొప్పుకు రాశాడు. అప్పుడు ద్రౌపది కొప్పు ముడివేసుకొని సౌగంధికా పుష్పాన్ని తురుముకున్నది. విజయధ్వజంగా ఉన్న హనుమంతుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసింది. గదాయుద్ధంలో భీముడు దుర్యోధనుని తొడలు విరగొట్టాడు. భీముడు చేసిన ప్రతిజ్ఞలు నెరవేరాయి. కౌరవులు నిశ్చలంగా హతులయ్యారు. పాండవులు విజయం పొందారు. కృష్ణుడు హనుమంతుడిని అభినందించి, హనుమంతుడా, నీ కార్యదీక్షతో ఆనాడు రాముడికి తోడ్పడ్డావు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో విజయధ్వజంగా ఎగిరి ధర్మరాజుకు జయం చేకూర్చావు అన్నాడు. అప్పుడు హనుమంతుడు వినయంగా, మహారథుడైన అర్జునుడికి నువ్వు చక్రపాణిపై సారాధ్యం చేస్తుండగా జయం కూరక ఎక్కడికి పోతుంది? క్రియాసిద్ధికి మించిన బలమే ఉంది. నేను కేవలం ఒక చిహ్నాన్ని మాత్రమే అని అన్నాడు. అవును, క్రియాసిద్ధికి నీవు చిహ్నంగా ఉంటావు. ఏ కాలంలోనైనా ఏ రంగంలోనైనా నీ గుర్తుగల జెండా విజయం చేకూరుస్తుంది. విజయధ్వజంగా కలకాలం కీర్తి పొందుతుంది అని కృష్ణుడు భరతవాక్యం పలికాడు. పాండవులందరి వందనాలు అందుకొని కృష్ణుడి వద్ద సెలవు తీసుకొని హనుమంతుడు గంధమాదన పర్వతానికి ఎగిరి వెళ్ళాడు. అక్కడ రామనామ స్మరణతో తపస్సులో నిమగ్నుడయ్యాడు. ఇదండి వాటి కథ. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.